హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రెడ్ కోడిఈ ముత్యం వెంకటరమణారెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. మాదాపూర్లోని నివాసంతో పాటు 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో గుర్తించిన ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రెడ్ కోడిఈ ముత్యం వెంకటరమణారెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. మాదాపూర్లోని నివాసంతో పాటు 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో గుర్తించిన ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, నగరంలో గత కొన్ని రోజులుగా కూడా ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారు. వరుసగా అవినీతి అధికారులను అయితే గుర్తించి వారి నివాసాల్లో కూడా సోదాలు గుర్తిస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు ఉదయం ఏదైతే తెలంగాణ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈగా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంగా అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని ఆయన నివాసంతో పాటు ఇంకా ఆయన బంధువులు, సన్నిహితుల నివాసంలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, అవినీతి ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే ఆరోపణలు రావడంతో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మొత్తం 10 చోట్ల మాత్రం అయితే ఏకకాలంలో అయితే సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అతని నివాసంలో కూడా భారీగా డబ్బులు, ఇంకా పలు పత్రాలు కూడా గుర్తించినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా పూర్తి వివరాలకు సంబంధించి కూడా అయితే పూర్తిగా సోదాలు మూసిన తర్వాత మాత్రం అన్ని వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో ఎక్కువగా ఆస్తి పత్రాలు కావచ్చు, ఇంకా డబ్బులు, ఇంకా బంగారం సంబంధించిన వస్తువులు కూడా గుర్తించినట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మొత్తం సోదాలు మూసిన తర్వాత మాత్రం ఏసీబీ అధికారులు అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించనున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.